అయోధ్య మహానగరంలో రాజు దశరథుడు కోసల రాజ్యాన్ని సుభిక్షంగా పాలిస్తున్నాడు. రాజుకు 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. అతని వద్ద సంపద, శక్తి ఉన్నప్పటికీ ఒక లోటు మిగిలి ఉంది. తన వారసత్వాన్ని కొనసాగించే సంతానం లేకపోవడం. సంతానం కోసం తపనతో రాజు పుత్రకామిష్టి యాగాన్ని నిర్వహించాడు. అతని భక్తి చూసి దేవతలు సంతోషించి అతనికి దివ్య ప్రసాదాన్ని అందించారు. కాలక్రమంలో కౌసల్య, కైకేయి, దశరథులకు 4 కుమారులు జన్మించారు. అందులో పెద్దవాడు రాముడు కౌసల్యకు జన్మించినాడు. ఇలా రాజ్యాన్ని జనక మహారాజు పరిపాలిస్తున్నాడు. జనకుడు ఒక పవిత్ర యాగం సందర్భంగా పొలం దున్నేటప్పుడు భూమిలో ఒక బంగారు పెట్టెను కనుగొన్నారు. అందులో ప్రకాశించే శిశువు కనబడింది. ఆమెకు సీత అని పేరు పెట్టి తన కుమార్తెగా స్వీకరించారు. మిథిలా మహారాజ భవనంలో పెరిగిన సీత తన జ్ఞానం మరియు దయతో అందరి అభిమానాన్ని పొందింది. సంవత్సరాల తర్వాత మహర్షి విశ్వామిత్రుడు దశరథుని వద్దకు వచ్చి తన యాగాలను రాక్షసుల నుండి రక్షించేందుకు రామలక్ష్మణులను పంపాలని అభ్యర్థించాడు. అరణ్యంలోకి ప్రవేశించిన రామలక్ష్మణులు భయంకర రాక్షసి తాటకిని ఎదుర్కొన్నారు. ధైర్యంతో దివ్యాయుధాలతో ఆమెను సంహరించారు. ఆ తరువాత విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తీసుకుని మిథిలా రాజ్యానికి వెళ్లారు. మిథిలా రాజ్యంలో రాజకుమారి సీతాదేవిని స్వయంవరంలో శివుని మహాధనస్సును చాపడం అనే కఠిన పరీక్ష ఏర్పాటైంది. అనేక మంది రాకుమారులు విఫలమైన ఈ పరీక్షలో రాముడు సునాయాసంగా ధనస్సును విరిచి సీతాదేవిని వరించాడు. మహారాజులు దశరథుడు మరియు జనకుడి సమక్షంలో రాజకుమారులు రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు సీతాదేవి మరియు ఆమె సోదరీమణులతో వివాహం చేసుకున్నారు. అయోధ్య మరియు మిథిలా మధ్య బంధాలను బలపరిచారు. రాముడు సీతను, లక్ష్మణుడు ఊర్మిళను, భరతుడు మండవిని, శత్రుఘ్నుడు శ్రుతకీర్తిని వివాహం చేసుకున్నారు. వాళ్ళందరూ అయోధ్యకు చేరుకున్నారు. అయోధ్యలో వేడుకలు, సంబరాలు అట్టహాసంగా జరిగాయి.